రాజారావు గారికి, రాజారావు గారికి, వెంకటరామయ్య గారికి, వెంకటరామయ్య గారికి. గుర్తుకే మన ఓటు, గుండ గుర్తుకే మన ఓటు. ఆగండి. వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు. మీరు తొందర పడకండి, వాళ్ళకి దారి ఇవ్వండి, తప్పుకోండి. బొబ్బిలి గ్రామ పంచాయతీకి జరిగిన అధ్యక్ష పదవి ఎన్నికల్లో శ్రీ రాజారావు గారు తన ప్రత్యర్థి శ్రీ వెంకటరామయ్య గారిపై 105 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జేజేలు కొట్టించుకుని దండలేయించుకోగానే సరిపోదురా, చూస్తా. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మము. ఇప్పుడు కొట్టించుకోరా జేజేలు. స్వామి, నా చిట్టి చెల్లెల్ని 10 కాలాల పాటు చల్లగా చూడు. చిన్నపిల్ల తెలియక ఏదైనా తప్పు చేస్తే నన్ను దండించు, అంతేకాని ఆమెకి ఏదైనా జరిగితేనే ఊరుకోను. నువ్వు అట్టా చేయవని నాకు బాగా తెలుసు, ఎందుకంటే నువ్వు దేవుడు కదా. ఏ మంగా మంగా అని సిద్ధమేనా? త్వరగా పెట్టవా, ఇంకెంతసేపు. ఏ కృష్ణ, ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు? నీళ్ళు కాగా కాగే చూడే. ఏంటమ్మా ఈ కాలేజీ బట్టలు ఇక్కడ వేస్తున్నావు? చక్కగా చీర కట్టుకుంటుందిలే, చాలా బాగుంటుంది. వెళ్ళు శుభు. అయ్యా నేతి పెసరట్టు, నేతి గారె, నేతి చట్నీ, నేతి కాపీ, చచ్చా నెస్కాపయ్యా. అంటే ఓళ్ళు మొత్తం రెడీ అనమాట. అమ్మాయి గారు ఇంకా నిద్ర లేవలేదయ్యా. అవునరా, నా చిట్టి తల్లి రాత్రి 12 గంటల దాకా నీ అంత లావు పుస్తకం చదువుతూ కూర్చుంది. నాకు తెలియగలుగుతా అయ్యగారు, ఆడ కూతుర్ని అంత కట్టబడి చదివించకపోతే ఏ దొరబాబు గారికి వచ్చి హాయిగా పెళ్లి చేసేచ్చు గారు.
ముందు నా చిట్టి తల్లి సరస్వతీదేవి కంటే ఎక్కువ చదవాలి. నా చెల్లి పెద్ద డిగ్రీ తీసుకుని ఊరికి రావాలి. ఊరంతా నా చెల్లెలి గురించి గొప్పగా చెప్పుకోవాలి. అదే నా కోరిక. భక్త, నీ భక్తికి మెచ్చాను. నీ కోరిక నెరవేరును గాక. అయ్యో, ఆకాశంలో దీవించేస్తున్నారా? దేవతలు కాదండి. ఆ, ఆ, ఏంటన్నయ్య ఈ హడా? నేను చూడకపోతే ఈ క్షణంలో ఎంత పెద్ద ఘోరం జరిగేది. రేయ్, ఇలా రండి. ఏంటయ్యా? ఎంతకాలం నుంచి నా ఇంట్లో పని చేస్తున్నారు? మీకేమైనా నేను తక్కువ చేశానా? ఉహు. ఆ? నేను ఇంత అభిమానంగా చూసుకుంటున్నప్పుడు మీ డ్యూటీ మీరు సరిగా చేయాలవుతా? డ్యూటీ కాదన్నయ్య, డ్యూటీ. అదేలేమా, నువ్వు ఊరుకో. రేయ్, ఈ తప్పెలా జరిగిందో చెప్పండి రా. అసలేం జరిగిందన్నయ్య? అమ్మో, నువ్వు గనక ఇంకొక మెట్టు దిగుంటే ఉమ్, ఈ పినిస్ నీ కాళ్ళకు గుచ్చుకునేది. అమ్మో, అది తలుచుకుంటే భయం వేస్తుంది. అబ్బా, ఈ పిన్నిస్ నా చేతిలోంచి జారిపడింది. వాళ్ళ తప్పేం లేదన్నయ్య. ఏయ్, అట్ట బొమ్మలా చూస్తున్నారంటే వెళ్ళి పని చూసుకోండి. ఆ, ఇప్పుడు వస్తానమ్మా. లచ్చమ్మ. ఏంటమ్మాయి గారు? ఇదిగో నీ పిన్నిసు. అన్నయ్యకి తెలియకుండా జాగ్రత్తగా ఉంచుకో. ఏంటోనమ్మా, మీ అన్నాజల్లు ప్రేమ చూస్తుంటే ఆ పుట్టించిన దేవుడికి కూడా ఏర్చి పుట్టేలాగుంది. రేయ్, తొందరగా ఎక్కించండి రా, వాన వచ్చేటట్టుంది. అసలు ఈడు ఎక్కడా? రే పెద్దోడా, తొందరగా తెలియదు రారా. నాన్న రోజు అన్ని పనులు అన్నయ్య చూసుకుంటున్నాడు. ఇవాళ మార్కెట్ కి నేను వెళ్ళొస్తాను. సరే సర్లే, చదువుకున్నోడివి ఏసీ గదిలో కూర్చొని సంతకాలు పెట్టే ఉద్యోగం అంటే చేయగలవేమో గాని సంతకెళ్ళి వ్యాపారం నీ వల్ల ఏమవుద్దురా? ఇట్లాంటి పనులకి నాన్న నేను వేలు ముద్రగాళ్ళం ఉన్నాగా, మేము చూసుకుంటాంలే. రే తొందర పడకరా, మంచి చెడు చూసుకోవద్దు. కొడల పిల్ల, నువ్వు వెళ్ళి ఎదురమ్మా. అలాగే మావయ్య. అందలకాడ తిరిగి వచ్చేసాయి. అలాగే అలాగే. ఇదేంటి పంతులు గారు, అడుకోవడానికి వచ్చిన వాళ్ళు ఆపేసినట్టు బయట ఆపేసింది ఏంటి? రత్తాల మజాక. ఒరేయ్, రత్తాలు టీ తాగాలంటే ఎన్ని యుగాలైనా వెయిట్ చేయాలరా నల్లబ్బులు.